ఎలా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం, తిరుపతి పోయినాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయినాం, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్లో పోయినాం, అయినా కూడా ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది, 3 నెలల తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి ఈమె చెప్పిన తర్వాత కదా, ఈ బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఈ బయటి ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ బండి సాయి భగీరథ్ అనే ఈ తురుంఖాన్ను, ఈ సచ్చీలుని బెదిరించిన ఈ మహిళ ఎవర్రా బాబు, ఈ కుటుంబం ఎవరు, వీళ్ళకెన్ని గుండెలున్నాయి అని చెప్పి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని అప్పుడు కొంచెం తవ్వుతా ఉంటే అప్పుడు పేట్ బషీరాబాద్ బయటకు వచ్చింది. ఒక్క మీడియా కూడా రాయలేదండి. మీడియా సమావేశంలో చెప్తున్నాను నేను. ఎక్కడో చిన్న పత్రిక రాసింది, ఎక్కడో చిన్న పత్రిక, ఒక్క మీడియా కూడా రాలేదు. కరీంనగర్ పోక్సో కరీంనగర్లో మాత్రం ఈయన మీద 308 క్లాస్ 5 మీద పెట్టిండ్రు. యాక్చువల్గా బండి సాయి భగీరథ్ ఎప్పుడు కూడా నన్ను గాయపరిచింది ఈ అమ్మాయి అని ఎక్కడ చెప్పలేదు. నేను నిన్న వనపర్తిలో చెప్పినా, ఇవాళ మళ్ళీ చెప్తున్నా. బండి సాయి భగీరథ్ తన కంప్లైంట్లో ఎక్కడ కూడా ఈ అమ్మాయి నన్ను చంపుతాని లేకపోతే నన్ను గాయపరుస్తాను ఎక్కడ చెప్పలేదు. కానీ కరీంనగర్ పోలీసులు ఏం చేసిండ్రు? 308 క్లాస్ 5 పెట్టిండ్రు. క్లాస్ 1 క్లాస్ 2 పెట్టాలి కంప్లైంట్ ప్రకారం. క్లాస్ 1 క్లాస్ 2 పెడితే అది బెయిలబుల్ కేసు అవుతుంది, మాకు స్టేషన్లో బెయిల్ వస్తుంది. క్లాస్ 5 ఎందుకు పెట్టిండ్రు? 10 సంవత్సరాల జైలు శిక్ష. అంటే అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష పడి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రులను బిడ్డ నీ మీద కరీంనగర్లో కేసు అయింది, నిర్మల్లో కూడా నీ మీద కేసు పెట్టినాం, నువ్వు తోక ఆడిస్తే నిన్ను లోపల వాడేస్తాం అని చెప్పి పంపించిన తర్వాత కదా ఇక్కడ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు కుట్రపూరితంగా పేట్ బషీరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, పేట్ బషీరాబాద్ ఏసీపీ, పేట్ బషీరాబాద్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా పలుకొని సెక్షన్ 11 and 12 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టిండ్రు. కేవలం 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ కంప్లైంట్లో ఆమె ఆ తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కనీసం ఎంత లేదన్నా సెక్షన్ 6 రావాలి, లేకపోతే సెక్షన్ 8 రావాలి, లేకపోతే సెక్షన్ 6 రావాలి. అంటే నాన్ బెయిలబుల్ 20 సంవత్సరాల ఇది రావాలి కదా, శిక్ష పడాలి కదా, అప్పుడు నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ ఇక్కడనేమో ఈ అమ్మాయి బండి సాయి భగీరథ్ మీదనేమో బెయిలబుల్, అక్కడనేమో బాలిక మీద నాన్ బెయిలబుల్. కవిత గారు మీరు ఇంత అనలైజ్ చేసిండ్రా మేడం? తెలంగాణ అమ్మ అన్నారు కదా, ఇంత అనలైజ్ చేసిండ్రా? ఇక రెండవది మీరు ఏమన్నారు నిన్న? బీఆర్ఎస్ వల్ల అత్యుత్సాహం వల్లనే బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో చూసిండ్రా మేడం? చూసిండ్రా బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారో? ఇక చూడండి, అవి చూపించాలని బ్లాక్ చేసిన నేను కావాలని. ఒకటి వాసిరెడ్డి తొడుపునూరి, ఈయన ఎవరు? భగీరథ్ ఫ్రెండ్ వాసిరెడ్డి తొడుపునూరి. చూడు, ఈయనకైతే 6355 లైక్స్ వచ్చినాయి. టీమ్ పాయల్ శంకర్, ఈ పాయల్ శంకర్ బీజేపీ నాయకుడు ఈయన. టీమ్ పాయల్ శంకర్, ఈయన ఇక ఇక్కడ రాసినవైతే నేను చదవలేను, ఎందుకంటే నాకు కూడా బిడ్డ ఉంది. నిజంగా చెప్తాను, నాకు కూడా బిడ్డ ఉంది, నేను చదవలేను. ఎట్లా చదువుతారు? కవిత గారు, మీరు ఆలోచించుకోవాలి. ఒక మహిళగా రాజకీయాలకు వచ్చినప్పుడు సాటి మహిళల పట్ల ఎంపతి ఉండాలి. సింపతి లేకపోయినా పర్లేదు, ఒక తల్లిగా ఎంపతి ఉండాలి మేడం. మీరు వచ్చి ఏమంటారండి బయట? రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బజారుకి ఈడ్చకండి అంటున్నారు. కరీంనగర్లో పోయి ఏ గల్లీని అడిగినా, మంకమ్మ తోట నుండి కోతిరాంపూర్కు పోయి, రేణికుంట్ల నుండి గుండ్లపల్లి వరకు పోయినా, ఎక్కడ పోయినా కూడా బండి సంజయ్ దగ్గరికి పోవాలంటే ముందు బండి సాయి భగీరథ్ దగ్గరికి పోవాలి.
హర్ష, కౌశిక్, వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీలు తీసి ఈ బండి సాయి భగీరథ్ దగ్గరికి పోయిన తర్వాతనే వాళ్ళ డాడీ దగ్గరకు వాళ్ళు అట్లనే చెప్పండి ఈ పోరాడు. నువ్వు మంచోడో చెడ్డోడో పక్క పెడతాం. పిల్లలందరూ ఒకటే, పెంపక లోపం మేడం, పిల్లలందరూ ఒకటే ఈ ప్రపంచంలో. అందుకొరకే గొప్ప జాన్ లాక్ అనే సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? తబులా రస అన్నాడు. ఎంప్టీ మైండ్ పిల్లల్ని పెంచే విధానంలో ఉంటుంది. వాడు ఆ రోజు 2023లో మహీంద్రా యూనివర్సిటీలో తన్నినప్పుడే వాడిని పిచ్చి పిచ్చిగా వాడిని కొట్టిండు చూసిండ్రా. తన్నినప్పుడే వాళ్ళ నాయన దండించారు, నువ్వు బయటికి కూడా ఇక్కడ ఉండకురా బిడ్డ, నువ్వు బయటకు పో, నేను కేంద్ర మంత్రి అయినా బయటికి పో అని చెప్పి పంపించుంటే ఈరోజు ఈ అమ్మాయిల పరిస్థితి ఈయన పరిస్థితులు ఉండేది కాదు. రాజకీయాల్లో లేని పిల్లగాన్ని రాజకీయాల్లోకి లేకపోవడమా? ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు మీరు. ఆ బీజేపీలో ట్రాల్స్ చూస్తే అసలు మీకు ఎట్లా అనిపిస్తుందండి నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ అప్పించామంటారు అంటే మీకు బీజేపీ వాడు అదేవిధంగా కాంగ్రెస్ వాడు మీకు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, మీరు మరో మనిషిలాగా మాట్లాడుతున్నారు. కవిత గారు, తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. మళ్ళీ ఉల్టా మా అధినాయకులను వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ అర్హత లేదు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా రాజకీయం చేసే అర్హత లేదు మీకు, తెలంగాణ మహిళల మీద ఇది లేనప్పుడు. ఎనివే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కవిత గారి గురించి కాదు, కానీ నేను ఒక మాట చెప్పాలనుకుంటే ఆమె నిన్న చాలా ఘోరంగా కామెంట్ చేశారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. ఎనివే